నార్త్ ఇండియన్ స్టైల్లో ఆలు టమాటో కర్రీ. హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు స్పెషల్ రెసిపీ నో ఆనియన్, నో గార్లిక్, నో జింజర్. బెస్ట్ కాంబినేషను ఇది. పుల్కా, చపాతీ, నాను, అలాగే పావుబాజీ. మా వారికి పావుబాజీ చాలా ఇష్టం. అయితే ఆ పావుబాజీ ఒకసారి వాళ్ళు తెప్పించుకున్నప్పుడు వెల్లుల్లి వాసన వచ్చింది. అవి లేకుండా చేయమన్నారు. దానికి నేను ఆలు ఉడకపెట్టి తీసుకున్నాను. మూడు రెబ్బలు కాలీఫ్లవరు, ఒక 4 టమాటోలు తీసుకొని సన్నగా ముక్కలు తరుక్కున్నాను. ఈ కర్రీలో ఎక్కడ వెల్లుల్లి వేయలేదు, ఉల్లి వేయలేదు, అలాగే అల్లం కూడా వాడలేదు. ఇప్పుడు ఆయిల్ ఒక 4 స్పూన్లు వేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర. మరీ మెంతులు ఎక్కువ వేయద్దు, కొంచెం వేసుకుంటే మంచి వాసన వస్తుంది ఈ కర్రీకి. ఇవి చిటపటలాడి మంచి వాసన వస్తున్నప్పుడు టమాటోలు సన్నగా తరిగి అందులో వేసి బాగా మగ్గనివ్వాలి. టమాటోలన్నీ మగ్గి చక్కగా ఆయిల్ తేరుతున్నప్పుడు మనం దానికి మూత పెట్టి మగ్గించుకుంటే చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు చూసారా, ఎర్రగా చక్కగా మగ్గుతున్నాయి కదా. దీనికి ఇప్పుడు తగినంత పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలిపి ధనియాల పొడి వేసుకోండి 1 చెంచా. ఈ ధనియాల పొడి కూరకి మంచి రుచినైతే యాడ్ అవుతుంది. అప్పుడు తర్వాత నేను కారం ఇందులో యూస్ చేయలేదు. ఏంటంటే పచ్చిమిర్చి కారం. అందుకు తగినంత ఎండుమిర్చి పౌడర్ వేసుకోవాలి. కారం మంచి ఎర్రగా ఉన్న కారం వేసుకుంటే కూరకి మంచి రుచి అయితే వస్తుంది. ఇప్పుడు ధనియాల పొడి, ఈ కారం వేసుకున్న తర్వాత చక్కగా దగ్గరగా మగ్గుతూ ఉంటుంది. మగ్గినప్పుడు మనం ఉడకపెట్టి ఉంచుకున్న కాలీఫ్లవర్ రెమ్మలు, అలాగే బంగాళదుంప చక్కగా చిదిపి వేసి బాగా పైనుంచి కింద నుంచి కలపండి. ఎందుకంటే ఆయిల్ తేరుతోంది అక్కడ కదా. కలిపిన తర్వాత మనకి గ్రేవీకి అవసరమైనంత వాటర్ అయితే ఒక పెద్ద గ్లాసు నిండా పోసుకొని చక్కగా ఆ గ్రేవీకి మనకు కావలసినంత పోసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు అయితే సరిచూసుకోవాలి. ఎందుకంటే నేను ఆలు కాలీఫ్లవర్ ఉడకపెట్టినప్పుడు కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత మసాలా పొడి ఎవరెస్ట్ అయినా సరే, లేదు ఏ మసాలా మీరు ఇంట్లోదైనా వేసుకోవచ్చు. మసాలా వేసి బాగా కలుపుకొని బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం కసూరి మెతి చేతిలోకి తీసుకొని బాగా నలిపి వేయండి. మంచి సువాసన వస్తుంది ఈ కర్రీకి. ఇప్పుడు చాలా మటుకు ఈ ఆలు టమాటో కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కసూరి మెతి వేసి తిప్పిన తర్వాత కొంచెం వెన్న వేసుకొని పైన కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుంటే చపాతీ, నాన్, పుల్కాకి, అలాగే పావుబాజీకి కూడా ఈ కూర చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఇష్టపడిన వాళ్ళు, అల్లం వెల్లుల్లి ఇష్టపడిన వాళ్ళు ఇలాగ కర్రీ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ అండి. మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. ఆయన పొద్దుట చిన్న బన్స్లా తెచ్చుకున్నారు. వాటిని ఒక 3 కాల్చి ఆయనకి ఇలాగ ఈ కర్రీతో ఇస్తే సూపర్ టేస్ట్ అన్నారు. ఎందుకంటే వెల్లుల్లి వాసన ఎక్కువ అన్నిట్లోనూ నచ్చదు. ఇదండి శ్రీనివాసం నుంచి నార్త్ ఇండియన్ స్పెషల్గా ఆలు టమాటో కర్రీ. చాలా సింపుల్గా చేసి చూపించాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మీ పార్థ.